మీటింగ్లు పెట్టుకుంటున్నారు. 30 మంది ఎమ్మెల్యేలను ఒక ఎమ్మెల్యే కూడబెట్టిండు. 15 మంది ఎమ్మెల్యేలను ఒక మంత్రి కూడబెట్టిండు. రేవంత్ తర్వాత కీలకంగా ఉండేటువంటి మంత్రి కూడబెట్టిండు. ఎందుకు కూడబెడుతురు వాళ్ళు? అందుకే చెప్తున్నాం, బరాబర్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఆల్రెడీ ప్రజల మనసులో చచ్చిపోయింది. ఎవరి దగ్గరికి పోయి మైకు పెట్టు పొట్టు తిడుతుర్రు. పొట్టు ఇది తెలంగాణ పరిస్థితి. ఇవన్నీ పేపర్లలో రాయరు. వీళ్ళ కోసం తెలంగాణ ప్రజలారా, కేవలం వీళ్ళ రాజకీయం కోసం, వీళ్ళ కోట్లు కూడబెట్టుకోవడం కోసం మాత్రమే వీళ్ళు కొట్టుకుంటున్నారు తప్ప, అయ్యో మా తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేసిండ్రే, నా బట్టి ముఖం చూసి మధురాలో ఓట్లేసిండ్రే, శ్రీధర్ బాబు ముఖం చూసి మంత్రిలో ఓట్లేసిండ్రే, వీళ్ళేదో అభివృద్ధి చేస్తారు, వీళ్ళేదో అది చేస్తారు ఇది చేస్తారు అనుకుంటే మమ్మల్ని తడిగుడ్డతోటి గొంతు కోసిర్రే అని బాధపడుతున్నారు తెలంగాణ ప్రజలు. ఏ రకంగా గొంతు కోసిర్రు? 6 గ్యారెంటీలు లేవు, రైతుల్ని మోసం చేసిండ్రు, మా విద్యార్థులను మోసం చేసిండ్రు, మా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మా పాపం మూట కట్టుకున్నారు. ఆఖరికి రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్తో బతుకుదామన్నటువంటి వాళ్ళ పైసలు ఏం పుక్కట్లు ఇయ్యరు. మీరు ప్రతి నెల కట్ చేసుకుంటారు కదా పెన్షన్ ఇవ్వడానికి. వాళ్ళకి ఆర్టీ అని ఈటీ అని ఓటీ అని ఏదో కట్ చేస్తారు కదా, వాళ్ళ పైసలు వాళ్ళు అడిగితే అది కూడా ఇవ్వడానికి సిగ్గు లేకుండా ఏడుస్తున్నారు. ఏం ముగిలింది తెలంగాణ? వీళ్ళ గురించా బట్టి బాధపడేది? వీళ్ళ గురించా రేవంత్ బాధపడేది? ఎవడన్నా మాట్లాడితే కేసులు పెట్టడం తప్ప ఏం శాత కాదు. వీళ్ళ గురించా? తెలంగాణ ప్రజల గురించి ఏ నాయకుడు కూడా ఆలోచించట్లేదు. ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణ ప్రజలు పేదోడిని ఎప్పుడు కొట్టలేదు. ఒకవేళ టార్గెట్ చేసినా ఏం చేసినా ఉన్నోడిని కొట్టిండు తప్ప పేదోడు కడుపు కొట్టలే. కానీ వీళ్ళ పేదోళ్ళ కడుపుల దాకా కూడా పోయి కడుపు కూడా పగలగొడుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి ఇంతకింత అనుభవిస్తారు.